క్రైస్తవుడు మరణాన్ని ఎందుకు ఆహ్వానించగలడు? క్రైస్తవుడు మరణాన్ని ఎందుకు సంతోషంగా ఎదుర్కోగలడు? ఇందుకే ఇక్కడ లేని సహవాసం మరణం తర్వాత వెంటనే దొరుకుతుంది నాకు. ఐ విల్ బి విత్ క్రైస్ట్. ఆ విత్ క్రైస్ట్ లేకపోతే మరణం చాలా భయంకరమైంది. బహుశా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు చుట్టూ మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, కానీ ఒంటరితనం లోపల అనుభవిస్తూ ఉంటాం. కానీ పరలోకంలో అలా కాదు, ఆయనతో నువ్వు ఉంటావు. హెవెన్ ఈజ్ నథింగ్ బట్ అ ప్లేస్ వేర్ యూ లివ్ విత్ గాడ్ ఫర్ ఎవర్. హెల్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ ఫీల్ ద అబ్సెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్. నరకం అంటే దేవుణ్ణి మీరు ఫీల్ అవ్వలేరు. దేవుడు గైర్హాజరు అవుతాడు నరకంలో, కానీ పరలోకంలో ఆయన ఎప్పుడూ హాజరు. ఆయన ఎప్పుడు అనుభవిస్తాం మనం. బహుశా మీరు చర్చికి వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు, దీనికి 1000 రెట్లు అద్భుతంగా ఫీల్ అవుతారు అక్కడ. అంటే ఈ ఫీలింగ్ మీకు మెట్లు దిగి వెళ్ళిపోయిన తర్వాత పోతుంది. రేపు ఉండదు మీకు ఈ ఫీలింగ్, మహాశుక్రవారం ఫీలింగ్. బట్ హెవెన్లో అలా కాదు. హెవెన్ అందుకే బోర్ కొట్టదు. ఆయన్ని ప్రతిరోజు కొత్తగా చూస్తాను, ఆయన నన్ను ప్రతిరోజు కొత్తగా పలకరిస్తాడు. అందుకే పరలోకం ఇప్పటికీ బోర్ కొట్టదు. సో ఇక్కడ ఎవరికైనా పరలోకం గురించి ఏమైనా అనుమానాలు ఉంటే పోగొట్టుకోవాలి ఈ రోజున. యేసు ప్రభుతో మీకు ఆ సంబంధం ఏర్పడితే డామ్ ష్యూర్ యు విల్ బి దేర్. ఆయన ఇక్కడ దొరికాడా నీకు, అక్కడ వద్దన్నా నీతోటే ఉంటాడు. ఆయన ఇక్కడ పోగొట్టుకున్నావా నువ్వు, అక్కడ కావాలనుకున్నా ఆయన నీకు దొరకడు.